ట్యాపింగ్ కేసులో విచారణ రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. అధికారులతో మొదలైన సిట్ ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ నేతల వరకు చేరాయి. అయితే అసలు విచారణ కంటే దాని చుట్టూ జరుగుతున్న రాజకీయ డ్రామానే ఎక్కువ చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు కీలక నేతలను సిట్ వరుసగా 2 రోజులు సుదీర్ఘంగా ప్రశ్నించింది. ప్రతి ఒక్కరిని దాదాపు 7 నుంచి 8 గంటల పాటు విచారించినట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ విచారణ కంటే ఎవరిని ప్రశ్నించారు అన్నదే ప్రధానాంశంగా మారింది. సిట్ తమ వద్ద ఉన్న కాల్ డేటా, ఆర్థిక లావాదేవీల వంటి ఆధారాలంగా ప్రశ్నలు వేసినట్టు అధికారికంగా చెప్తోంది. అయితే విచారణకు హాజరైన నేతల మాటల్లో మాత్రం మరో కథ వినిపిస్తోంది. గంటల తరబడి కూర్చోబెట్టి అదే ప్రశ్నలను తిరిగి అడిగారని, కీలక ఆధారాల విషయంలో సిట్ దగ్గర స్పష్టత లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తానే సిట్ను ప్రశ్నించాల్సి వచ్చిందంటూ ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ఈ విచారణను ఒక డైలీ సీరియల్తో పోల్చుతూ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయా అనే ప్రశ్నకే సమాధానం రాలేదన్నారు. ఇక విచారణ సమయంలో మరో వ్యక్తిని కూడా తనతో పాటు కూర్చోబెట్టి ప్రశ్నించారని వచ్చిన వార్తలను కేటీఆర్ ఖండించారు. తాను ఒక్కడనే విచారణ గదిలో ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఇలాంటి వివరాలు మీడియాకు ఎలా లీక్ అవుతాయన్న దానిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ముందుగా లీకులు బయటకు వెళ్లి తర్వాత వాటిని కవర్ చేసేలా ప్రెస్ నోట్లు వస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయొద్దని సిట్ అధికారిగా సజ్జనార్ కోరగా, మరోవైపు బీఆర్ఎస్ నేతలు లీకుల వెనుక ఎవరున్నారో బయటపెట్టాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే టోన్లో హరీష్ రావు కూడా తామే సిట్కు ఎక్కువ ప్రశ్నలు వేసినట్లు వ్యాఖ్యానించారు. దీంతో విచారణ గదిలో నిజంగా ఏం జరిగిందన్న దానికంటే బయట జరుగుతున్న ప్రచారమే రాజకీయంగా ఎక్కువ ప్రభావం చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సిట్ నిజంగా సరైన దారిలో వెళ్తోందా లేక రాజకీయ నెరేటివ్కు చోటివుతోందా అని సందేహాలు మరింత బలపడుతున్నాయి.